మనకి ఇండియాలో కొంతమంది ఉంటారు భయ్య, అంటే బాగా బలిసిన బ్యాచర్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. అందరి గురించి అనట్లేదు, నేను కొంతమంది గురించి చెప్తున్నాను అన్నమాట. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కాదు. వీళ్ళెవరో కూడా నేను చెప్తాను. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న బూత్ వాడతాను నేను, మా వైపు ఊత పదంలా వాడతాను, పెద్ద బూతేం కాదు ఇది. ఇది బాగా గుద్దబలిసి కొట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఆ జాతికి సంబంధించిన కొంతమంది ఏం చేస్తారంటే, ఇట్లా వేరే కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్కి వచ్చినప్పుడు మనం ఆ లాస్ కి తగ్గట్టు చేంజ్ చేసుకోవాలన్నమాట. మన బిహేవియర్ కానీ ఏమన్నా అలవాట్లు ఉన్నా కానీ చేంజ్ చేసుకుని వాటికి తగ్గట్టే ఉండాలి, ఎక్కువ చేయకూడదు అనమాట. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ చేంజ్ చేసుకోకుండా అసలు అది మైండ్ లో కూడా రానిరనమాట. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఏదైతే చేసేవాళ్ళం, పరపతి లేకపోతే పవర్ తో ఏదైనా మనం చేయొచ్చు, ఎవ్వడే మనల్ని ఏం బేకలేడు అని చెప్పేసి ఒక మైండ్ లో థాట్ ప్రాసెస్ లో ఉంటారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చేంజ్ చేసుకోకుండా అదే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఒక్క పాయింట్ లో ఓకే ఇది మన కంట్రీ కాదు, ఇక్కడ మనం ఏది పడితే చేయలేమని చెప్పేసి వాడికి ఒక చిన్న ఇది వస్తుంది అనమాట, తెలుస్తుంది, ఒక షాక్ లాగా తెలుస్తుంది అనమాట. అట్లాంటి వాళ్ళని నేను నా లైఫ్ లో కొంతమందిని ఎన్కౌంటర్ చేశాను. ఎన్కౌంటర్ అంటే చంపడం కాదు భయ్య, జస్ట్ నాకు ఎదురుపడ్డారు, అంటే లైవ్ గా ఇంటరాక్షన్స్ కొన్ని జరిగినాయి నాకు. వాటిలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ రోజు మీకు. సో నేను అప్పుడప్పుడు నా ఛానల్స్ లో నేను మూవీకి సంబంధించిన నా ఒపీనియన్స్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. అప్పుడు కల్కి కావచ్చు, లేకపోతే అంటే అన్ని మూవీస్ కి చేయను, ఓన్లీ కొన్ని మూవీస్ కి మాత్రమే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీస్ కి, చాలా హైప్ ఉన్న మూవీస్కి మాత్రమే నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడాలరా అనుకున్నప్పుడు వెళ్ళి నేను ఆ మూవీకి నాకు నచ్చిందంటే నేను రివ్యూ పెడతాను అనమాట. అలా అని నేను దేవరా మూవీకి అలానే చేశాను. చేస్తే అది ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో బాగా వైరల్ అయింది వీడియో. ఆ వీడియోలో నేను చెప్పింది కూడా మూవీ మీద అందరికీ మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చలేదు, నేను జెన్యూన్ గా అదే చెప్పాను. నేను కూడా అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్, దారుణమైన ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్పాలంటే. నేను సేమ్ అదే ఒపీనియన్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఒక 200 to 300 వరకు నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి అనమాట. నెగిటివ్ కమెంట్స్ మోస్ట్లీ మనకి ఎక్కువ డై హెడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే నువ్వు బాగుందని చెప్పాలన్నమాట. నన్ను థియేటర్ లో కూడా సినిమా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది, బ్రో నువ్వు ఇప్పుడు రివ్యూ ఏమని ఇస్తావు బ్రో అని అడిగితే, నాకు నచ్చలేదు బ్రో సెకండ్ హాఫ్, నేను అదే చెప్తానంటే, లేదు బ్రో మంచిగా ఉందని చెప్పు అని చెప్పి, లేదు బ్రో అట్లా నేను చేయలేను, నాకు ఏది అనిపించింది అదే చెప్తాను నేను అని కూడా చెప్పాను నేను వాళ్ళకి. సో మోస్ట్లీ నేను నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కానీ నేను పెద్దగా వాటిని గెలకను పట్టించుకోను అనమాట. ఒక 2 కమెంట్స్ చూశాను. ఆ 2 కమెంట్స్ ఏంటంటే కెనడాలో ఉండే వాళ్ళే పెట్టారు. వాళ్ళలో ఒకళ్ళు ఏంటంటే, నేను థియేటర్లో చూశాను, అతను ఈ ఎన్టీఆర్ టీషర్ట్స్ వేసుకొని ఎగురుతూ ఉన్నాడు స్టూడెంట్స్. సో చేస్తా ఉంటే ఒక కమెంట్ పెట్టాడు అనమాట. అతను ఏంటంటే సినిమాకి సంబంధించింది కాకుండా పర్సనల్ దాని గురించి పెట్టి ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడితే, నేను ఇట్లా మూవీ గురించి బాగాలేదంటే నువ్వు వీడి గురించి ఎత్తి మాట్లాడతావు అని చెప్పేసి అది కొంచెం ప్రొలాంగ్ అవుతా నువ్వు థియేటర్లో ఎందుకు రివ్యూ ఇవ్వలేదు, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఎందుకు ఇచ్చావు, థియేటర్లో ఉంటే కొట్టే వాళ్ళని నిన్న అన్నట్టుగా పెట్టాడు అనమాట. పెడితే నేను ఒకటే చెప్పా అతనికి, అంటే ఇక్కడ కెనడాలో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఒక పర్సన్ని, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నీ ఓన్ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని నువ్వు ఎప్పుడు థ్రెట్స్ ఇవ్వకూడదు. నిన్ను కొడతానో చంపుతానో బై మిస్టేక్ కూడా నువ్వు వాళ్ళకి థ్రెట్ అనేది అస్సలు ఇవ్వకూడదు. వాడు నీకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా సరే. ఇచ్చాడు. దానికి నేను కింద కామెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. నువ్వు నీకు తెలిసి చేస్తున్నావు తెలియక చేస్తున్నావు నాకైతే తెలీదు, నువ్వు పబ్లిక్గా ఒక పర్సన్కి సినిమా బాగలేనందుకు నువ్వు అతనికి డైరెక్ట్గా థ్రెట్ ఇస్తున్నావు, నువ్వు అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనోడికి పాపం తడిచిపోయినట్టుంది దెబ్బకి. ఆ థ్రెడ్ మొత్తం డిలీట్ చేసుకుని పర్సనల్ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనికి అర్థమైపోయింది, ఇంకా నేను చెప్పింది దాని విషయం అర్థమైపోయింది. ఓకే ఇట్లా స్టూడెంట్ అతను, మనం ఇట్లా చేస్తే మన కెరియర్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పి వాడికి అర్థమైపోయి డిలీట్ చేసుకున్నాడు. ఇది ఒక ఎన్కౌంటర్ నాకు ఎదురైంది మన దేవరా మూవీలో. సెకండ్ది వచ్చేసి ఇంకొక అతను ఏం చేశాడంటే, డైరెక్ట్ గా నాకు పర్సనల్ గా మెసేజ్ చేశాడు. ఏమనంటే, అరే లోఫర్, నేను మెసేజ్ నాకు కుదిరితే నేను అవి కూడా డిస్ప్లే చేస్తాను, ఎరా లోఫర్ నీ అడ్రస్ చెప్పు, దేవరా మూవీ ఏదో మొత్తానికి పెట్టాడు అనమాట. అతను కూడా కెనడాలో ఉంటాడు. నేను నార్మల్గా మామూలుగా అయితే నేను పెద్దగా పట్టించుకోను. ఓపెన్ చేసి ఇట్లా నీకు అడ్రస్ ఇస్తే ఏం చేస్తావు, అడ్రస్ నెంబర్ ఇవన్నీ అడుగుతున్నాడు. నీ అడ్రస్ ఇవ్వు, నీ నెంబర్ ఇవ్వు, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, నీ అంతు తెలుస్తా అన్నట్టు మాట్లాడాడు. కానీ డైరెక్ట్గా ఆ మాటలు పెట్టలేదన్నమాట. పెట్టిన తర్వాత ఏం చేశాడంటే, నేను అడిగాను అనమాట, ఒకవేళ నేను అడ్రస్ మొబైల్ నెంబర్ ఇస్తే ఏం చేస్తావు భయ్యా అని చెప్పి అడిగితే ఏం లేదు, దేవరా మూవీ గురించి ఏదో చెప్పావు కదా, జస్ట్ వచ్చి నేను అడుగుతాను, మీ ఇంటికి వచ్చి అడుగుతానని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే డైరెక్ట్గా ప్లేట్ ఫిరాయించమంటారు చూసారా, అట్లా చేంజ్ చేశాడు అనమాట. అంటే ఏంటంటే, ఇండియాలో ఉన్నట్టుగా, లేదంటే ఇది మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏ కంట్రీలో పడితే ఆ కంట్రీలో నీ ఇంట్లో మాట్లాడినట్టే అవ్వదు. డైరెక్ట్ గా నీ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అది కూడా ఎంత సిల్లీ థింగ్ అంటే, ఒక సినిమా బాగలేదు అని ఒక పర్సన్ అతని ప్రొఫైల్లో అతని ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పినందుకు నువ్వు డైరెక్ట్గా నేను వాడిని నరుగుతాను, చంపుతాను, ఇట్లాంటి థ్రెట్స్ అనమాట. అంటే వీళ్ళ గురించి అని చెప్పట్లేదు, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను కదా. దేవరాకి సంబంధించి ఒక ఆవిడ
ఒక లేడీ అనుకుంటా ఎవడో డాక్టర్ సంథింగ్, ఒక లేడీ, తను ఏం చేసిందంటే ఇట్లా జాహ్నవికి 2 to 3 pages డైలాగ్ ఉందని చెప్పారు కదా తారక్ కన్నా, నాకు ఎక్కడ కనిపించలేదు. జస్ట్ ఆవిడ స్క్రీన్ ప్రజెన్సే మా ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 2 to 3 minutes కూడా లేదు ఆ సాంగ్ తీసేస్తే అని క్యాజువల్గా జోవియల్గా నవ్వుతా మాట్లాడితే ఆ కింద కమెంట్స్ ఎంత దారుణం అంటే, కమెంట్స్ కావచ్చు, ఆమెకి డైరెక్ట్గా డిఎమ్స్ అంట, కాల్స్ చేస్తున్నారంట, నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, అది అసలు అక్కడ ఆవిడ చేసింది ఏమి చాలా చాలా జోక్గా చెప్పింది. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇట్లా చేస్తున్నారని ఎన్టీఆర్కి తెలిసినాక ఎన్టీఆర్ కూడా ఊరుకోడు. ఎందుకంటే సినిమా అనేది నీ లైఫ్ని ఖతం చేసేంత పెద్ద విషయం అయితే కాదు, చాలా సిల్లీ థింగ్ అది. అట్లాంటి వాటి జోలికి వెళ్ళి మీ కెరియర్స్ అసలు నాశనం చేసుకోవద్దు భయ్. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా బై మిస్టేక్ మీరు కనుక నోరు జారి నేను నిన్ను చంపుతానని కానీ లేకపోతే నేను నిన్ను కొడతానని కానీ ఏ థ్రెట్ అయినా కానీ నువ్వు చేసి నువ్వు అడ్డంగా బుక్ అయ్యో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో నువ్వు అడ్డంగా బుక్ అయిపోయినట్టే. ఎందుకంటే డైరెక్ట్గా వీడియో ప్రూఫ్ లేకపోతే స్క్రీన్ షాట్ కూడా కాదు, వీడియో రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అది తీసుకొని నువ్వు కనుక కేసు ఫైల్ చేస్తే నీకు పెద్ద లాయర్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ ప్రూఫ్ నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ కెరియర్ మొత్తం ఖతం అయిపోయింది. వాళ్ళకి డైరెక్ట్గా క్రిమినల్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తారనమాట. నువ్వు ఎప్పుడన్నా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, నీకు లోన్స్ ఇవ్వాలన్నా, నీకు పిఆర్ రావాలన్నా, వర్క్ పర్మిట్లు ఎక్స్టెన్షన్ ఏది చెయ్యాలన్నా సరే ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఇట్లాంటి బ్లాక్ మార్క్ కనుక ఒకటి నీ లైఫ్లో ఉంది అంటే అది కూడా చాలా చిన్న సిల్లీ థింగ్ గురించి నువ్వు ఏదో ఎమోషన్కి పోయి నువ్వు పెరిగిన వాతావరణంలో నేను ఏదైనా బీగుతూనే ఎట్లా పడితే అట్లా మాట్లాడతానంటే ఇక్కడ అవ్వదు భయ్య. అట్లాంటివి చెయ్యడం అనేది ఎప్పుడైనా సరే ఇన్కేస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు. నాకు రీసెంట్గా తెలిసిందనమాట 25 to 35 ఏజ్లో మధ్యలో ఉన్న చాలామంది ఉన్నారు, మోస్ట్లీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇట్లాంటి విషయాలకు కానీ వేటి జోలికి వెళ్ళద్దు భయ్య మీరు ఇక్కడ. అంటే ఇప్పుడు నెగిటివిటీ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటారు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా ఇన్స్టాగ్రామ్ వీడియో తీసుకుంటే అది ఆల్మోస్ట్ ఒక 3.5 lakh ఎంత వెళ్ళింది. ఓన్లీ రివ్యూ వీడియో గురించి చెప్తున్నాను నేను. వేరే వీడియోస్ మిలియన్స్లో వెళ్ళినాయి. దేవరాది ఒకటి చుట్టమల్లి సాంగ్ది మిలియన్స్లో వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 millionsలో ఉంది అది, అంటే యూట్యూబ్ ఇది రెండు కలుపుకుంటే. సో ఈ రివ్యూ వీడియో చూసుకుంటే మీరు నెగిటివ్ కమెంట్స్ అరౌండ్ ఒక 150 వేసుకోండి, 150 కానీ 100 కానీ అట్లా ఉంటాయి అనమాట. ఓవరాల్ ఒక 250 కమెంట్స్ వస్తాయి. కానీ వీడేమనుకుంటాడు, నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు. సో సినిమా బాగుందని చెప్పేసి కాదు, అది కాదు. ఇక్కడ పాజిటివిటీ ఏంటంటే ఇక్కడ మీకు లైక్స్ చూడండి, షేర్స్ చూడండి. లైక్స్ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 16,000 ఎంత ఉండాలి నాకు తెలిసి, 15,000-16,000 ఉండాలి. షేర్లు 6-7,000 ఉంటాయి. ఇన్ కేసు వీళ్ళిద్దరికి నచ్చకపోతే వీడు లైక్ కొట్టడు, షేర్ కొట్టడు. బై మిస్టేక్ కొట్టాడు అనుకున్నా కానీ 16,000 మంది 17,000 మంది అసలు కొట్టరు భయ్య. చిన్న లాజిక్ అంతే, లాజికల్గా ఆలోచించాలి. ఇప్పుడు అందరికీ ఒకటి నచ్చాలంటే అవ్వదు, ఎవరికి ఒపీనియన్ వాడికి ఉంటుంది. నువ్వు వాడి ఒపీనియన్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నువ్వు వాడి ఒపీనియన్ ఇచ్చినందుకు నేను నిన్ను చంపేస్తా, నరికేస్తా, నీ అంతు చూస్తా అనేది అది కరెక్ట్ కాదు. ఇది అసలుకి ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు 4 to 5 years బ్యాక్ ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉండేవి భయ్. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏంటంటే పబ్లిక్గా ఎవడన్నా వాడి ఒపీనియన్ చెప్పాలన్నా భయ్ అసలు లేడీస్ అయితే పచ్చి బూతులు తిడుతున్నారనమాట. ఇన్ కేస్ జెంట్స్ అయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడమే, వాడు ఏం పీకలేడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పచ్చి బూతులు తిట్టడం వాడు ఏదో పెద్ద ఆనందం అనుకుంటాడు, కానీ వాడు చూస్తేనేమో వాడు దాక్కునే ఉంటాడు, దొంగలాగా ఉంటాడు అనమాట. ఇదంతా చెప్తుంది దేనికంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది జస్ట్ ఏదో మన రాజ్యాంగంలో ఉండటం కాదు భయ్య. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రాపర్గా అమలు చేయాలన్నమాట. ఆ విషయంలో మాత్రం నేను 1000% చెప్తాను. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే నువ్వు నీకు అనిపించిన ఒపీనియన్ అది ఏదైనా కావచ్చు, తప్పైనా కావచ్చు, ఒపీనియన్ ఏదైనా సరే ముందు నీకు చెప్పే అర్హత అనేది ఉంటుంది అనమాట. ఎవడి కోసం నువ్వు భయపడి వాడు ఏదో నన్ను చేస్తాడు నా ఒపీనియన్ చెప్తే, నువ్వు ఈవెన్ ప్రధానమంత్రి ముందుకెళ్ళి వాడిని పచ్చిబూతులు తిట్టినా, నీకు పలానా విషయంలో నీకు మోసం జరిగింది, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నీ వల్ల నాకు ఇది జరిగిందని వాడిని పచ్చిబూతులు తిట్టినా ఎవడు పట్టించుకోడు. కానీ నువ్వు ఆడు తిరిగి నిన్ను చంపుతానని కానీ, లేదంటే వీడనగా నిన్ను చంపుతానని కానీ, నిన్ను కొడతానని కానీ ఇట్లా థ్రెట్స్ ఏదన్నా ఇచ్చాడు అంటే మాత్రం అక్కడితో వాడి కెరీర్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. సో ఇట్లాంటి విషయాల్లో మాత్రం నెంబర్ 1 భయ్య. మన కంట్రీ ఈ విషయంలో మాత్రమే వెనకబడింది. ఇది మరి ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని డెకేడ్స్ పడుతుందో మన ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అమలు చేయడానికి ఎన్ని ఈ సంవత్సరాలు పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అలా అని మన దగ్గర లేదా అంటే ఉంది. మన దగ్గర ఎవరెవరికి ఉంది, ఓన్లీ డబ్బు, పరపతి, పవర్ ఇట్లాంటి ఉన్నోళ్ళకి మాత్రమే అది ఉంది. వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలరు. ఆఖరి నేను మన తెలంగాణ అసెంబ్లీలో కూడా చూశాను భయ్, ఎవరు ఎమ్మెల్యేనో ఎంపీనో అసలుకి దారుణంగా ఆయన స్పీకర్ ముందే నీ అంతు చూస్తా, నీ తోలు తీస్తా, నువ్వు బయటకు రారా నా కొడక అని చెప్పేసి తిడుతున్నాడు. అంత బాగుంటుంది అనమాట మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఉండేది వేరేది భయ్య, అక్కడ మన దగ్గర ఉండేది వేరేది. రీసెంట్గా అయితే అసలు కొండా సురేఖ అక్క అసలుకి ఆవిడ చేసిన కమెంట్స్ ఎంత చైల్డిష్గా ఉన్నాయంటే మామూలు చైల్డిష్ కూడా కాదు,
చిన్నప్పుడు స్కూల్స్లో మనం గాసిప్స్ వింటూ ఉండేవాళ్ళం కదా, ఆ హీరోకి పెళ్ళయింది, ఈ హీరో గుండు కొట్టించారు, ఇట్లా ఇట్లా కొన్ని గాసిప్స్ ఉండే అనమాట. అట్లాంటి గాసిప్స్ని ఆమె డైరెక్ట్గా పబ్లిక్గా నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను చూశాను, ఇది నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా పబ్లిక్గా మీడియా ముందు మొత్తం పెట్టుకొని మాట్లాడుతుంది. అంత గొప్పగా ఉంటుంది అనమాట మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. సో తర్వాత జనాలందరూ గట్టిగా అందరినీ ఆవిడని వేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆవిడ మళ్ళీ బయటకు వచ్చి సారీ ఇదంతా కామనే కదా మనకి. మనం అనాల్సిందేదో ముందు అనేస్తాం, తర్వాత వచ్చేసి సారీ చెప్పంగానే అంత అయిపోద్ది అనమాట. ఇప్పుడు నాగార్జున ఏదో 100 కోట్లు ఎంత దావా వేశారంట కదా, చూద్దాం ఏం జరుగుతుందో, అది వేరే విషయం. సో అది ఈరోజు మన వీడియో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం అనేది వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు నువ్వు పాటించకపోతే నీ లైఫ్ ఖతమైపోయిద్ది. కొన్నిసార్లు నువ్వు జైల్లోనే ఇది అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ కూడా చేశాను దీని మీద. యూఎస్ఏలో ఉండే మనకి వెంకటేష్ రెడ్డి సత్తర్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది దొరికారు మన వాళ్ళు. ఇట్లాంటి వ్యవహారాలు చేసి మనల్ని ఎవడేం బీకలేడు, ఇక్కడ మన ఇండియా మా ఊరు అన్నట్టుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇట్లాంటి వేటి జోలికి వెళ్ళదు భయ్య. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాటితో మన పని మనం చూసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉండిద్ది జీవితం.